ప్రభునందు ప్రియులారా, ఈ 26వ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము పొందిన శ్రమలను మనము ధ్యానించుకుంటూ, ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, పాపక్షమాపణ, రక్షణ కలుగుచున్నదని నమ్ముచున్నాం. అందుకే మనం ప్రభువుని ధ్యానించుకుంటున్నాం. ఈ సాయంకాలము కూడా వాక్యమును ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఎవరైతే తండ్రి ఈ లైవ్లో, ఆన్లైన్లో లేక యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్నారో వారి మనసులతో, హృదయాలతో మాట్లాడండి. వింటున్న వారి మీదకి నీ పరిశుద్ధాత్మను పంపించండి. పాపమును, నీతిని, తీర్పునొప్పించు ఆత్మను పంపించండి. మారు మనసు రక్షణ దయచేయండి. పొందిన వారైతే బలపరచండి. అనారోగ్యములుంటే స్వస్థపరచండి. శేఖర్ శక్తుల చేత బంధించబడి ఉంటే దెయ్యముల నుండి విడుదల, స్వస్థత దయచేయండి. శరీర రోగములుంటే విడుదలను ప్రసాదించండి. పరిశుద్ధుడా, మరి కొంతమంది దేవుని బిడ్డలు ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నారు నాయన ఆన్లైన్లో. మా ప్రభా నాయన 7 సంవత్సరాల పాప, షాలోమ్ అనే పాప కొరకు తండ్రి ప్రార్థిస్తున్నావు నాయన. ఆ బ్రెయిన్లో 5 సెంటీమీటర్ల ట్యూమర్ ఉంటే ఆపరేషన్ చేసి తీశారు, కానీ కీమోథెరపీ చేయాలన్నారట ప్రభా. దానివల్ల బిడ్డ ఎక్కడ బలహీనురాలు కానివ్వద్దు, ఏ అనారోగ్యం అంటనివ్వద్దు, ఏ శాపం, ఏ మరణం, ఏ కీడు అంటనివ్వద్దు. నీ దూతను పంపి నీ రక్తమును ప్రోక్షించి నీ గాయపడిన హస్తం వేసి ఆ థెరపీలో మీరుండి అయా బిడ్డను మీరు బ్రతికించి మంచి ఆరోగ్యం, శక్తి, బలం, దీర్ఘాయువు దయచేయండి అయ్యా. నాయన, మా నిమిత్తం మీరు ప్రాణం పెట్టారు కదా, మీరు పొందిన దెబ్బల వలనే మాకు స్వస్థత కదా. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసముతో నాయన వారి ప్రార్థన సహాయం కోరి ఉండగా ఆ కుటుంబీకుల నాయన విశ్వాసాన్ని బలపరచండి. అలాగే ప్రభా నాయన ఇంకో బ్రదర్ గారు నాయన వారి ఫ్యామిలీ రక్షణ కొరకై ప్రార్థన సహాయం కోరుకున్నారు ప్రభా. వారి కుటుంబం అంతటిని పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ, పరిశుద్ధ జీవితంలోనికి నడిపించి స్థిరపరిచి నిరాకడలు ఎత్తబడినట్లుగా నీతిగా బ్రతుకున్నట్లు చేయండి. వారి తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి గారి కొరకు, జోసఫ్ గారు, కుమారి గారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆత్మతో నింపండి. వారి సహోదరులను జ్ఞాపకం చేసుకోనండి. విశ్వజ కొరకు ప్రార్థిస్తున్నాం. సుస్మిత కొరకు, దివ్య కొరకు, కీర్తి అనే సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్ నితిన్ అని కూడా ఉన్నాడు ప్రభా. నాయన వారి పేర్లను పెట్టి మేము మొరపెడుతున్నాం. ఆ బిడ్డలు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మరి వారు నాయన తండ్రి వారు చదువుతున్నారు. యవ్వన బిడ్డలో, చిన్న బిడ్డలో, పెద్దవారు నాకు తెలియదు, కానీ వారు ఒక్కొక్కరిని మీరు దర్శించండి. నేను యవ్వన బిడ్డలని అనుకుంటున్నాను తండ్రి. నాయన యవ్వన బిడ్డలైతే వారిని ఏ పాపము అంటకుండా, మొబైల్ ద్వారా శుద్ధత అంటకుండా, చెడ్డ స్నేహము లేకుండా, ఏ దుష్టుని కళ్ళు ఆ బిడ్డల మీద ఉండకుండా నీ రెక్కల చోటును దాచిపెట్టి పరిశుద్ధపరిచి వారిని ఆశీర్వదించి వారి అవసరమును తీర్చి రక్షించి దీవించండి. అలాగే ఈ రాత్రి నాయన ఎవరెవరైతే ప్రార్థన వసతులు కోరుకుంటున్నారో వారి మనసులో కొన్ని ఆలోచనలు, ఇక్కడ వాక్యము నీ మాటలు వచ్చిన తోడనే ప్రజలకు వెలుగును, స్వస్థతను, ప్రార్థన అవసరతలను తీరునట్లు సహాయం చేయము. ఈ స్థలం పరిశుద్ధపరచు, మా ప్రార్థన అంగీకరించు. నీ పవిత్ర జీవము కలిగిన వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి ఆశీర్వదించమని యేసు నామమున ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళదాం. మనము ప్రభువును గూర్చి ఇలా తెలుసుకోవటం ఎంతో గొప్ప భాగ్యం. నాకైతే ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా యేసు ప్రభు 3.5 సంవత్సరాలే కాదు, ఆయన పుట్టినప్పటి నుండి ఆయన 12 సంవత్సరాల వయసు నుండి మాట్లాడటం మొదలుపెట్టారు. సువార్త అనేది, సువార్త వినడం, నేర్చుకోవటం, అలాగే క్వశ్చన్స్ వేయటం, దాని జవాబులు పొందుకోవటం, పెద్దవాళ్ళతో కూర్చుంటాం. ఆ 12 సంవత్సరాల వయసు నుండే పరిశుద్ధాత్మ అంత బలముగా క్రీస్తు మీదకి వచ్చినప్పుడు మన చిన్న పిల్లల టీనేజ్ అంటే కూడా 18 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలు. 12 సంవత్సరాలు అంటే బైబుల్ ప్రకారం అయితే బైబుల్లో బాయ్, గర్ల్ అని రాసుంది, బాలుడు, బాలిక అని రాసుంది. 12 సంవత్సరాల వయసు కూడా వాక్య ప్రకారం అయితే. మరి అలాంటప్పుడు అలాగ దావీదు ఉన్నాడు,
సమూయేలు ఉన్నాడు. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు చిన్న వయసులో. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యేసయ్య లాంటి వయసులో ఉండగానే యేసయ్య ఎలాగైతే తల్లిదండ్రులకు లోబడి చక్కగా మరి ఇంట్లో విధేయత చూపుచు ఒక ప్రక్క దేవుని చిత్తం చిన్న వయసులోనే చేయటం నేర్చుకున్నాడు. ఎంత జ్ఞానం! అందుకనే ప్రతి మనిషికి కూడా జ్ఞానము కావాలి, మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. వయసులో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, భక్తి జీవితంలో కూడా వర్ధిల్లాలి. అనగా చిన్న వయసు నుండే వాక్యాన్ని జాగ్రత్తగా వినడం. చూడండి, తల్లిదండ్రులు పస్కా పండుగకి వెళ్ళినప్పుడు వాళ్ళు అవి ఇవి చూస్తూ ఆనందిస్తూ చక్కగా తిరుగుతూ ఉంటే యెరూషలేములో యేసయ్య అయితే దేవాలయంలో కూర్చుని 12 సంవత్సరాల వయసులో పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ దేవుని మాటలు అక్కడ కూర్చుని వింటున్నాడు. ఎంత ఛాలెంజ్ అయినటువంటి సాక్ష్యం అది. కాబట్టి ప్రభు అప్పుడు నుంచి మాట్లాడి చనిపోయేదాకా మాట్లాడిన ప్రతి మాట మనం ఈరోజు ధ్యానించాలంటే సంవత్సరమే సరిపోదు. నాకు తెలిసి 365 రోజులు కూడా ధ్యానించుకొచ్చేసే ఈ జీవితాన్ని. నాకు దేవుడు అట్టి అవకాశం ఇస్తే ఎంతో బాగుండు అనుకుంటున్నాను నేను. మనం రోజు చెప్పం కదా వాక్యాన్ని. ఈ సాయంకాలం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మార్కు సువార్త 27వ వచనము నుండి కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పిదైన కైసరయ్యలో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగానే ఎవడని జనులు చెప్పుచున్నారని శిష్యులను అడిగాను. ఈరోజు ఆనాడు మరి చెప్పాలంటే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో క్రీస్తు ప్రభువారి భూమి మీద ఉండగా మాట్లాడిన మాటలు ఇవి. కానీ మనకి ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంగా 60వ శతాబ్దము దాటిపోయిన తర్వాత క్రీస్తు శకం 60 దాటిపోయాక ఇవన్నీ మన దగ్గరికి వచ్చాయి. అది ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఈ భక్తులు రాసింది. కానీ ఆనాడు ఈనాడు ఈ భూమి ఉన్నంతకాలం దేవుని మాట జీవం కలగదే, అది ఇప్పుడు మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది ప్రియులారా. అందుకే యేసయ్య ఈ మాట ఎందుకు శిష్యుల ముందు లేక ప్రజల ముందు పెట్టాడు, ఇది బైబిల్లో ఎందుకు రాశారు? ఎందుకంటే మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఒక విశ్వాసి మనం దేవుని నమ్ముకోకముందు మనం ఎలాంటి వాళ్ళమో అందరికీ తెలుసు, మనకే తెలుసు. పాపంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు, అందరికీ తెలుసు. మన బంధువులు తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ నువ్వు మారిన జీవితం తెలియాలి కదా నా సహోదరుడు సహోదరి. నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే తెలియాలి. దొంగ పనులు చేయకూడదు, దొంగ బాప్తిసాలు తీసుకోకూడదు కదా. దొంగగా నేను క్రైస్తవుని ఎవరికే చెప్పకుండా, గుడికి వెళ్లకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా క్రైస్తవుని ప్రభువు నమ్ముతున్నానంటే అది క్రైస్తవత్వం కాదు. అది మనుషులు ఎదుట మీరు నన్ను ఒప్పుకుంటే, దేవుణ్ణి సృష్టికర్తనే, మీకోసం ప్రాణం పెట్టాను, మీకు తండ్రిని అని మీరు నన్ను ఒప్పుకుంటే నేను కూడా నా బిడ్డలు అని మిమ్మల్ని ఒప్పుకుంటాను అన్నాడు యేసయ్య. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఏదో అవసరమైనప్పుడు జాలి పడిపోయి పాపిని ప్రభా అని పెదాల మీద చెప్తే దేవుడు కరిగిపోవటానికి మానవుడు లాంటి గ్రహింపు లేనివాడు కాదు. ఆయన ఏమి అమాయకుడు కాదు, మోసగాడు కాదు. హృదయాంతరంగములను చూడగలిగిన దేవుడు. మనుషులు నాకైతే తెలియదండి. మనం గమనించాలి, దేవుడి దగ్గర నాటకాలు ఆడలేమండి. దేవుడి దగ్గర ఎంత కాలము తిరుగుబాటు చేసి అవిధేయత చూపుతారో దానికి ప్రతిఫలం పొందుకుంటారు. టైం వస్తుంది, అప్పుడు క్రమంగా భక్తి కట్టాలనుకున్నా, క్రమంగా బైబిల్ చదవాలనుకున్నా, క్రమంగా గుడికి రావాలనుకున్నా రాలేరు. చాలా భయంకరమైన శోధన శిక్షల్లో పడిపోతారు, నాశనం అయిపోతారండి. తరుణమిచ్చినప్పుడు ఆరోగ్యం ఉండగానే, కాళ్ళు చేతులు ఉండగానే, బలం ఉండగానే మనం ఆయన్ని ఆరాధించవలసి ఉన్నది. ప్రభు వారు చెప్తున్నారు, నన్ను జనము ఏమనుకుంటున్నారో, నేను ఎవడని జనులు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక మంచి ప్రశ్న వేశారు. మరి ఇక్కడ కొన్ని మాటలే రాసి ఉన్నాయి, ఒకవేళ ఇంకా కొన్ని ఉన్నాయేమో మనకు తెలియదు. మీరు యోసేపు మరియమ్మ కొడుకు అనుకుంటున్నారో, మీ పేరు యేసు అనుకుంటున్నారో, ఎలిజబెత్ తమ్ముడు బంధువులు అనుకుంటున్నారో, మీ తాతయ్య గారు వాళ్ళు ఆలయంలో యాజకులుగా పరిచర్య చేశారనుకుంటున్నారు అనే మాటలు ఇక్కడ రాసి లేవు. అదంతా వాస్తవం. కానీ ఇక్కడ రాసి ఉన్నది ఏంటంటే, కొందరు బాప్తీసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలో ఒకళ్ళు అనుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. రకరకాలుగా అనుకున్నా కూడా ఇందులో పాజిటివ్నెస్ ఉంది, నెగిటివ్ లేదు. ఇందులో దుర్మార్గుడు అనుకుంటున్నారో, హంతకుడు అనుకుంటున్నారో,
వ్యభిచారి అనుకుంటున్నారో, తాగుబోతు అనుకుంటున్నారో, మర్డర్ చేసేవాడు అనుకుంటున్నారో, పనికిమాలినోడు అనుకుంటున్నారో, తక్కువ కొలస్తుడు అనుకుంటున్నారో, దొంగ భక్తి కడుతున్నాడు అనుకుంటున్నారో అని ఎవరు చెప్పలా. మన గురించి అయితే ఏం చెప్తారు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మన గురించి అయితే చెప్తారేమో చూసుకోండి. ఇష్టము లేక ద్వేషంతో పాపంతో నిండి ఉన్నవాడు అన్నాడంటే దాంతో మనకు సంబంధం లేదు. నిజముగా మనం ఎలాగుంటున్నాం, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఎప్పుడైనా సరే మారిన తరువాత మనం ఎలాగున్నాం, మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ మాటను బట్టే నేను అనుకున్నాను, నన్ను ఏమనుకుంటున్నారో నా ఇంటి వారు, నా బంధువులు, లేక నా గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు నీతిగా బ్రతకలేక నా మీద నింద మోపుతున్నారు. అది ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకోండి. మీకు పాపాల మీద జయం ఉందా? మీ రహస్య పాపాల మీద జయం ఉందా? మీ మొబైల్ ఓపెన్ చేయండి, చూద్దాం ఎంత పవిత్రత ఉందో, పాపం ఉందో బయటకు రాదా? మీ పాపాలు మీ దగ్గర పెట్టుకొని పైకి భక్తి గలవారు వలె నటించి నేను ఖచ్చితంగా బోధించే బోధనే మీరు తప్పులు పట్టుకోవాలనుకుంటే ఏం పట్టుకుంటారు? రండి నాతో కలిసి ప్రార్థించండి. మీ బ్రతుకులు మారతాయి, మీ మనసులు మారతాయి. ఎంతకాలం ఈ పాపంలో బ్రతుకుతారు ప్రియులారా? ఏమనుకుంటున్నారు జనులనే ఆశతోనే కదా నేను ఇన్ని సంవత్సరాలుగా మొరపెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ప్రేమిస్తూ అసహించుకున్నా, నిర్లక్ష్యంగా ఉన్నా నేను ఎవరి దగ్గర ఏది ఆశపడలేదు. అయ్యో యవనస్తులు పాడైపోతున్నారు. మీ పిల్లల కోసం మీకుందా వేదన? నా కొడుకు తాగుతున్నాడు ఏమైపోతాడనే వేదన నీకుందా? నా కొడుకు ఆడపిల్ల వెనకాల పరిగెడుతున్నాడు, సాక్ష్యం పాడవుద్ది కదా, ఏమైపోతాడో, సైతాన్ని ఎక్కడికి లాక్కెళ్ళిపోతాడనే భయం ఉందా? మనస్సాక్షి ఉందా? నువ్వు అన్నం తింటా మానేసి కూర్చుని కన్నీళ్ళు కాచాలి కానీ గొప్ప చెప్పుకుంటే ఏంటి? నా కూతురు ఇలాగ, నా కొడుకు ఇలాగ, మేము మా కుటుంబం ఇలాగ, మేము అలాగా ఇలాగని ఎందుకండి అబద్ధాలు, అశుద్ధమైన మాటలు? పిల్లలు పుట్ట వచ్చిరు కానీ కనుటకు శక్తి లేదని తగ్గించుకునే టైంలో దేవుని అక్కడ సమీపంగా ఉంది. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, మనం త్రాగే నీళ్లు, తినే ఆహారం విషం అయిపోబోతున్నాయి. జాగ్రత్త. ఏంటి అనుకుంటున్నారో? బతుకుతాం అనుకుంటున్నారేమో. ఖచ్చితమైన భక్తి బైబుల్ మీ చేతుల్లో ఉంది. ఆ బైబులే మీకు తీర్పు తీరుస్తుంది. యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నారు, ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలయంలో రికార్డ్ చేసేస్తాడు మన బ్రతుకుని. మనకు నిజంగా పశ్చాత్తాపం ఉందా లేదా, భయపడుతున్నామా లేదా, నీతిగా ఉన్నామా లేదా, నటిస్తున్నామా మనుషుల ముందు ఒకలాగా, ఇంటికి వెళ్ళాక ఎలాగ ఉంటున్నావు, ఇవన్నీ చూస్తాడు దేవుడు. కడిగేస్తాడు మనల్ని. మనకు కడుక్కుంటూ రాదు. మనం బయట స్నానం చేసి కడుక్కుంటాం కానీ లోన కడుక్కోగలవా? ఆత్మ కంటిని మురుకుని నువ్వు సబ్బెట్టి కడగలవా? బయటికి తీసి కడగలవా? కిడ్నీ నిండా చెత్త చేరిపోయింది, కిడ్నీలు పనిచేయట్లేదంటే బయటికి తీసి శుభ్రం చేయగలవా? నువ్వు సర్వీసింగ్ చేయగలవా? నా సహోదరుడా, నా సహోదరి, మన శరీరం లోపల ఉన్న ఏ అవయవాన్ని నీవు నేను సర్వీసింగ్ చేయలేం, ఎవరం చేయలేం. అవి కడిగేదేసే రక్తం ఒకటే. నటించకూడదు. ఈరోజు జనులు ఏమనుకుంటున్నారని ఒక్కసారి మీ గురించి ఆలోచించుకోండి. నా కూతురు గురించి జనులు ఏమనుకుంటున్నారో, నా కొడుకు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నా భర్త గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో ఎందుకు ప్రశ్న వేసుకోమండి మనం? ఎవడేమనుకుంటే నాకెందుకు, నాతో దేవుడు ఉన్నాడు, నన్ను దీవించేస్తున్నాడు అనుకుంటా. అదో గుడ్డిదానం మళ్ళీని. సంసోన్ లాంటి ఆత్మ అది. నాతో దేవుడు ఉన్నాడో, నా ఇష్టం, నేను ఏం చేసిన అనుకున్నాడు. కళ్ళు పీకేశారు. దిక్కుమాలినటువంటి మరణం పొందాడు, బలాత్కారపు మరణాన్ని పొందాడు. జాగ్రత్త. ప్రజలు ఏమనుకుంటున్నారో, దేవుడు ఏమనుకుంటున్నాడు, అది ఇంకా ముఖ్యం. ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడో, ఆయన బిడ్డ అనుకుంటున్నాడా, నా ఏడుపుని అంగీకరించాడా, నన్ను క్షమించాడా, నా పేరు జీవ గ్రంథంలో ఉందా, ఒకవేళ నేను చనిపోతే పరలోకం వెళతానా, నువ్వెవరో ఎరగనంటాడా దేవుడు, ఒకవేళ నేను నరకానికి వెళ్ళిపోతానా, నాకు మంచి మరణం వస్తుందా, నా ప్రార్థన నెరవేరుతుందా, నా కోరికలు నెరవేరుతాయా, నాకు ఆశీర్వాదం వస్తుందా? ఆలోచించుకోవద్దండి. మనం కూర్చోండి ప్రశాంతంగా, బైబిల్ ముందు పెట్టుకోండి, ఒక గంట సేపు కూర్చుని నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను మారానని చెప్తున్నాను, భక్తి కడుతున్నాను, బైబిల్ పెట్టుకుని గుడికి వెళ్తున్నాను. నువ్వు ఎన్నో ప్రార్థన కూడికల్లో ఎన్నిట్లోకో వెళ్ళిపోతారో వేసుకోండి. ఏం చేయాలనుకుంటే చేసుకోండి. కానీ భక్తి ఎలా కడుతున్నాం, కళ్ళు ఎలాగున్నాయి, నోరు ఎలాగుంది, హృదయం ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుందో చూసుకోవద్దా ప్రియులారా? అదే దేవుడు అడుగుతున్నాడు. అయితే యేసయ్య గురించి ఆన్సర్ పాజిటివ్గా వచ్చింది. మరి నీ గురించి, నా గురించి, వీళ్ళ మంచోళ్ళే, వీళ్ళు తగ్గించుకున్నారు, వీళ్ళ దీనులు, వీళ్ళ ప్రార్థన పనులు, వీళ్ళు నీతిగా బతుకుతారు అనే సాక్ష్యం నీకు నాకు ఉండాలి ప్రియులారా. నేను ఆ సాక్ష్యం కొరకు పోరాడుకుంటున్నాను.
నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. కన్నీళ్లు కాచుకుంటున్నాను, బతికుండగా 10 మందిని రక్షణలోకి నడిపించాలని. కుర్రవాళ్ళు పాడైపోతే నాకు ఎంత వేదనగా ఉంది. నాకున్న వేదన మీకుందా మీ బిడ్డల కోసం? నాకు కన్నీళ్ళు కారుతారు మీ బిడ్డల కోసం. పిల్లలు యవ్వనస్తులు రాబో దినములలో వాళ్ళే ఈ దేశాన్ని ప్రపంచాన్ని వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మంచిగా ఉంటే సర్వ సమృద్ధిలో మనం బతుకుతాం. మీ పిల్లలు బాగుంటే మీ పడక మీద ఉండగా మీకు పంచపక్ష ప్రమాణాలు పెట్టి మిమ్మల్ని కాపాడతారండి. మీ పిల్లలు పాడైపోతే మీ బ్రతుకులు కూడా నాశనం అయిపోతాయి. జాగ్రత్త. చెడగొట్టుకోకండి పిల్లల్ని, తప్పుడు దారిలో నడిపించకండి. ప్రార్థన చేసేవాళ్ళని చెడగొట్టకండి, గుడికి వచ్చేవాళ్ళని చెడగొట్టకండి, పశ్చాత్తాపడేవాళ్ళని చెడగొట్టకండి, బైబుల్ చదువుకుంటే వాళ్ళు చెడగొట్టు ఇప్పుడు చదవక్కర్లేదనకండి. పాడు చేసుకోవద్దండి, పాడు చేయకండి. చాలామంది అలా పాడు చేసుకుంటున్నారు. నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ ఇంటిని నువ్వే కూల్చుకుంటున్నావు. బుద్ధిహీనురాలు తన ఇల్లు ఊడబెరుకును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఏమండి, 3 రాలు లేక బుద్ధిహీనురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. ఊడబెరుక్కుంటాం అంటే ఏం కాదు, భర్తనే పిల్లల్నే చెడగొట్టేసుకుని భక్తి జీవితాన్ని వదిలేసుకుంటామే. ఎలాగున్నామో జాగ్రత్త, అది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా సవాలకరమైన మాట. ఈ మాట నాకు బాగా నచ్చింది. నిజం ఏమనుకుంటున్నారు, మనం ఎంత భక్తి కడుతున్నాం, నీతికున్నావా? అందుకనే నాకు ఎవరైనా నన్ను గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలాంటి వాడిని కాదమ్మా, కావాలంటే వచ్చి పరీక్షించుకోండి అని నన్ను నేనే ప్రూవ్ చేసుకుంటున్నాను. చేసిన తప్పులైతే ఒప్పుకుంటామండి. తప్పు చేయనప్పుడు మంచి యథార్థమైన సేవ చేస్తుంటే చెడగొట్టేవాళ్ళు 3 మంది ఉంటారు. సొణుక్కునేవాళ్ళు, విసుక్కునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో నీతి లేదు, వాళ్ళలో సత్యం లేదు. వాళ్ళ పాపం బయటపడకుండా ఉన్నట్లు సొణుక్కుంటారు. ఇక్కడ యేసయ్య మీద కూడా శాస్త్రులు పరిసయ్యులు ఎందుకు సొణుక్కున్నారు తెలుసా? యేసయ్య మాట్లాడుతుంటే యేసయ్య మాటల్లో ఉన్న సత్యం వాళ్ళకి గుణపాల వలె గుచ్చుకుంది వాళ్ళ గుండెల్లో. ఆయన తప్పుని అన్యాయాన్ని ఖండిస్తుంటే వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుని ఈయన్ని ఎప్పుడు చంపేద్దామా, ఈయన్ని ఏమన్నా, ఈయన పిచ్చోడు, ఈయన దెయ్యం పట్టినోడు, ఈయన తిండిపోతాడు, ఈయన అబద్ధికుడు, 3 రోజుల్లో కూలగొట్టేసి కట్టేస్తానన్నాడు, అబద్ధం ఆడాడు. ఇలాగా అన్ని నిందలు మనుషులు మోపుతున్నారు. ఒకటే అర్థమైంది, యేసయ్యలాగా నీతిగా వాళ్ళకి శ్రమలు ఎక్కువ వస్తాయండి. మీరు నీతిగా ఉన్నందుకు ఎన్ని శ్రమల కష్టాలు, తొందరలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, మీ స్నేహితులు తిరుగుబాటు చేసినా, మీ సంఘ బిడ్డలే చెడగొట్టేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా మీరు దయచేసి వెనకడుగేయొద్దు. ప్రభు వైపే చూసుకుందాం. నీవు నేను ప్రభు వైపే చూసుకుని మనం ప్రభువుతో ముందుకు వెళ్ళిపోదాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం ఏం చూస్తామంటే ఇంకా దేవుని వాక్యంలోనికి వచ్చినట్లయితే ఈ 27 నుంచి 29 వరకు చూసినప్పుడు హూ ఈజ్ జీసస్, వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆయనకు కొంచెం సంతోషం వచ్చింది. ఎందుకంటే ద రెస్పాండ్ ఈజ్ పాజిటివ్. అందరూ కూడా. సెకండ్ థింగ్, మీరేమనుకుంటున్నారని అడిగాడు. మీరు అనగా ఆయన సంఘస్థులు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు పక్కన పెడదాం. సంఘస్థులు కూడా అలాగే అనుకుంటున్నారంటే యేసు ప్రభు మరి వదిలేసి వెళ్ళిపోతుడేమో నాకు తెలియదు. కానీ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా బయట వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారో అదే నెగిటివ్ మైండ్తో, సైతానాత్మతో, దుష్ట హృదయంతో అనుకుంటే ఇంకా సేవ ఏం చేస్తారండి ఆ సేవకుడు కానీ, నాలాంటోడు కానీ ఏం చేస్తారు? ఇంకెంత కన్నీళ్ళు కాచాలి, ఎన్ని ఉపవాసాలు ఉండాలి, ఎంత మొర పెట్టాలి. నా తండ్రి ఏం చేయమంటావు ప్రభు అని రాత్రింబగల కన్నీళ్ళు కారుస్తున్నానండి. ఇక్కడ లోబడినోళ్ళు దీవించబడ్డారు, నమ్మినోళ్ళు అద్భుత కార్యాలు చూశారు, విశ్వసించిన వాళ్ళ జీవితాలు దీవించబడ్డాయి. కానీ బైబిల్లో మాట ఉంది, మీ మీద నాయకులుగా ఉన్న దైవజనుల్ని ఏడిపిస్తుంది మీకు క్షేమం కాదని ఉంది. వారు మీ ఆత్మలను కాస్తున్నారు, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడని ఉంది. ప్రియులారా, ఎంత బాధ పెట్టినా, హింసించినా, దూషించినా యేసయ్యే వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు క్షమించన్నాడు. నేను అదే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు అందాం. మళ్ళీ దూషించినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా వీరికి తెలియదు క్షమించమని అడుగుదాం. స్టేన్ గ్రహం గారి భార్య భర్తనే 2 బిడ్డలను చంపేస్తే అతనికి తెలియదు క్షమించమని అడిగింది. మనం ఎన్నో అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఒక మాట చూస్తామండి, 34వ వచనంలో 34 నుండి 36 వచనాలు చూసినప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 34లో నన్ను వెంబడింపగోరువాడు, నన్ను వెంబడింపగోరువాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట. నన్ను ఫాలో అవ్వాలంటే, నా మందిరానికి రావాలంటే, నేను ఎవరో తెలుసుకోవాలంటే, నా పరలోకం రావాలి అంటే మీరు కొన్ని చేయాలి. చూసారండి, నిన్ను వెంబడించమయ్యా, నీతో మాకేంటి అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. నేను దేశాన్ని వెంబడెత్తానని, ఏసైని నమ్ముతున్నానని చెప్పి ఆయన్ని వెంబడించేవాడు ఆయన వెనకాల రావాలి, కానీ నీ సొంత దారిలో వెళ్ళిపోకూడదు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును.
దొంగ దోచుకునేవాడు కాబట్టి వాడి స్వరము వినవు, వాడిని వెంబడించవు. అంటే సాతానుగాడు దొంగోడు వెంబడిస్తారేంటండి? అదేంటండి? నా గొర్రెలు అంటే మనం దేవుని గొర్రెలం కాదా? యేసై బిడ్డలం కాదా? మీరు యేసు ప్రభు రక్తంలో కడగబడలేదా? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? నేనైతే యేసైని వెంబడిస్తున్నాను, నేను నా కుటుంబం. యెహోషువ అంటున్నాడు, ఎంతకాలం చెప్పాలి మీకు సువార్త? ఎంత కష్టపడి 40 సంవత్సరాలు తీసుకొచ్చి దేవుడు అద్భుతాలు చేస్తే మీ ఇష్టం వచ్చినట్లు మళ్ళీ అన్యాచారాల సాంప్రదాయాల్లో దుర్మార్గంగా తయారయ్యారు. జాగ్రత్త, మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి, ఏం చేస్తే చేసుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ఆ వాక్యాన్ని అయితే పెట్టేసుకుంటాం మనం. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడంటే, నన్ను వెంబడించాలంటే, నాతో స్నేహం చేయాలంటే, మీ పేర్లు పరలోకంలో రాయబడాలంటే, మీ మరణం తర్వాత నరకోనుడు తప్పించబడాలి అంటే, ఈ భూమి మీద నిజమైన స్వస్థత, నిజమైన ఆశీర్వాదం, నిజమైన శాంతి సమాధానం నీకు కావాలి అంటే 2 పనులు చేయి. తన్ను తాను ఉపేక్షించుకో, హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకో. ఆ తగ్గింపు అనేది ఉండలేదండి. ఇది తప్పు కదా అంటే, నువ్వు నాకు చెప్తావని అడుగుతారు. ఇలా ఉండకూడదంటే, నువ్వెవడో చెప్ప నాకే. ఇది ఇలా చెయ్యాలంటే, నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు చేస్తామంట. కొంతమంది ముఖం మీద తిరగబడి అడుగుతారు, కొంతమంది ఏంటంటే ముఖం మీద అనలేక క్రియలు చూపిస్తారు. ప్రార్థన మానకండి రండి అంటే, మానేస్తాను, ఏం చేయగలరో చూద్దామని మానేస్తారు. అదే మాటల్లో చూపిస్తారు, క్రియల్లో చూపిస్తారు. ఇతని దగ్గరికి వెళ్తేనేనా మారు మనసు రక్షణ? ఇక్కడే ఉన్నదా దేవునాత్మ? వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఇక్కడ ఉన్నాడు క్రీస్తు, అక్కడ ఉన్నాడు క్రీస్తు అంటే నువ్వు పరిగెట్టొద్దు అన్నాడు దేవుని వాక్యంలో. అనేకమైన అంచె క్రీస్తులు వచ్చి నేనే పర్ఫెక్ట్ అయిన బోధకుని, ఇదిగో కావాలని చూడు అద్భుతాలు చేస్తాను, ఈ ఫ్యాన్నే చెట్టు కింద మార్చేస్తాను, ఈ లైట్ని కారు కింద మార్చేస్తాను అంటుంటే సంకలు కొట్టుకుని వెళ్తున్నారేమో. జాగ్రత్త, అవసరమైతే ఏర్పరచబడిన వారిని మోసం చేయటానికి ఎలాంటి అద్భుతాలన్నా సాతానుగాడు చేస్తాడు. నువ్వు సాతాను అద్భుతాలకి అడిక్ట్ అయిపోతున్నావేమో. జాగ్రత్త, సాతాను చేసిన చిన్న చిన్న అద్భుతాలు కాడు వెనకాల వెళ్ళిపోతున్నావో, దేవుడు వెనకాల వస్తున్నావో చూసుకో. అందుకే ప్రభువారు ఇక్కడ ఓ మంచి మాట చెప్పారు. ఆ మాట మీకు నేను చెప్పాలి, చెప్పే ముందు ఈ మాట చెప్తాను. మొదట తగ్గించుకుంటాం నేర్చుకున్నాం. తగ్గించుకున్నామంటే సంఘానికి అడ్డు కట్టబడిపోతాం, ఎవరేమనుకున్నా బాధపడం, వెనకడుగు వెయ్యం, తప్పిపోము. తగ్గింపు చాలా గొప్పది. తగ్గించుకుంటేనే మనల్ని ఇచ్చిస్తాడు దేవుడు. రెండో మాట, తన సిలువను ఎత్తుకోవాలి. నీ సిలువను ఎత్తుకోవాలి, సిలువను ఎత్తుకోకుండా కాదు. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలు, నీ కుటుంబ బాధ్యతలు, నీ భక్తి జీవితం, నీ పాప జీవితం నీ భుజం మీద ఉంటుందో నీకు భారం తెలుస్తుంది. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాక, ప్రభా నాలో ఇంత మంచి ఇచ్చావు, నీకు వందనాలు, నాలో ఇన్ని రహస్య పాపాలు ఉన్నాయి, ఇంత మురికి బతుకుతున్నాను, విడుదల చేయి తండ్రి. నువ్వు సిలువను ఎత్తుకుంటే నీ బరువు ఏంటో, నీ శ్రమ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బ్రతుకేంటో నీకు అర్థమవుద్ది. సిలువను పక్కనెట్టావనుకో, ఇంకొకటి సిలువ ఎత్తుకున్నావు అనుకో, ఆడే కనపడతాడు నీకు. నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి కానీ ఇంకొకటి సిలువ ఎత్తుకోకూడదు. ఎవడో 2 సిలువలు మోయలేడు. ఇద్దరు యజమానులకు పనివాడు ఒకడు దాసుడిగా ఉండలేడు కదండి. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. మనకు అర్థం చేసుకోవాలి ఈ సత్యాన్ని. అందుకే దేవుడు చెప్తున్నాడు, అంటున్నాడు, తగ్గించుకో, నీ సిలువను ఎత్తుకో. అంటే నీ భారాల కష్టాలన్నీ ఎత్తుకో, నువ్వు గుర్తు చేసుకుని ఏం చేయమంటున్నాడో మత్తయి 11:29లో, నా దగ్గరికి రా, నా సిలువ తేలిగ్గా ఉంటుంది, నీ సిలువ నాకు ఇచ్చేయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువు, నా భారం తేలిక. మీ కాడి బరువు, మీ భారం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకుందాం. నా సన్నిధిలోకి వస్తే మీ పాత మురికి జీవితం నాకు ఇచ్చేయండి, మీకు కొత్త జీవితాన్ని ఇస్తాను. మనం చూసారని కొంతమంది వస్తారు, ఎక్స్చేంజ్ చేస్తారు షాపుల్లో. పాడైపోయిన మిక్సీలు, పాడైపోయిన ఫ్యాన్లు, పాడైపోయిన వస్తువులు, గిన్నెలు, అలాంటివన్నీ నాశనం అయిపోయి ఎందుకు పనికిరావు, ఇది ఇచ్చేయండి, ఇంత డబ్బు ఇస్తాను, కొత్తది ఇస్తాను అంటారు. కొంచెం డబ్బులు ఇస్తే మరి బయటికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలంటే మూల్యం చెల్లించాలి. కానీ ఏసే దగ్గరికి వస్తే నువ్వేం చెల్లించక్కలా, ఉచితంగా ఇస్తాడు. పాడైపోయిన ఈ పాపిష్టి జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు దేవుడు. అవునండి, పాడైపోయిన ప్లాస్టిక్, పాడైపోయిన అల్యూమినియం, స్టీలు, ఇనుము, ఇవన్నీ ఏం చేస్తున్నారండి? అవన్నీ మిషన్లు వేస్తే ఒక క్రొత్త వస్తువు తయారవడం లేదా? అలాగే మన జీవితాలు ప్రభు సన్నిధికి వచ్చి, మందిరంలోనికి వచ్చి, నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే మనం ఒక క్రొత్త జీవితంగా మారిపోతాం.
మనలో ఉన్నటువంటి లోపాలు పాపాలన్నీ బయటపడిపోతాయి. చివరగా ఒకే మాట, ఇదే వచనంలో ఒక మాట ఉంది, నా నిమిత్తము సువార్త నిమిత్తం ఏం చేస్తున్నారో. నా నిమిత్తము సువార్త నిమిత్తము, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. నా నిమిత్తము సువార్త నిమిత్తం. జాగ్రత్త, నన్ను పట్టించుకోకుండా, సువార్తను లెక్క చేయకుండా, ఇది సత్య సువార్త, ఇది ప్రాణం పోసే సువార్త, బ్రతుకులను బ్రతికించే సువార్త. ఇది ఎడ్యుకేషనల్ బుక్స్ కంటే, నీకు నీతి సూక్తులను తెలియజేసేటటువంటి సామెతల కంటే, నిన్ను కొంతసేపు ఆనందపరిచే న్యూస్ పేపర్ కంటే, నువ్వు చూసే టీవీ న్యూస్ కంటే, నీ మొబైల్ న్యూస్ కంటే, నీ జీవితానికి అణువణువున క్షణాన్న నీకు మేలులు ఆశీర్వాదాలు తెచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి యేసయ్య నోట నుండి వచ్చినటువంటి పవిత్రమైన మాటలే ఈ గ్రంథం. నా నిమిత్తం, సువార్త నిమిత్తం, ఫర్ మై సేక్ అండ్ ఫర్ మై గాస్పల్ సేక్. సువార్త, నా వాక్యం కొరకు మీరు ఏం చేస్తారు? నా కొరకు, నా సువార్త కొరకు, ఈ బైబిల్ కోసం, నా కోసం, నన్ను తెలుసుకోవడానికి బైబిల్ ఇచ్చాను. ఈ బైబిల్ కోసం ఏం చేస్తావు? బైబిల్ అంతా పఠించు, బైబిల్ లేనుడికి బైబిల్ ప్రకారం బతుకు, బైబిల్ ప్రకారం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అది దేవుడు అడుగుతున్నాడు. సువార్త నిమిత్తం ఏం చేయగలుగుతున్నావు? సువార్త ప్రకటించబడటానికి ఏం చేయగలుగుతున్నావు? అపనమ్మకత్వం, నమ్మకత్వం లేకుండా, వాగ్దానాలు చేసి వాగ్దానాలు నిలబెట్టుకోకుండా. ప్రియమైన వారలారా, మనం దేవుడి దగ్గర ఏమేమి వాగ్దానాలు చేసామో మారు మనసు పొందక ముందు, బాప్తీసం తీసుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు గుర్తు చేసుకుందాం. అవన్నీ చేస్తున్నామా, మానేసామా? గుడికి వస్తానన్నావు, రావటం మానేసావు కదా. దేవునికి ఇస్తానన్నావు, ఇవ్వడం మానేసావు కదా. పరిచర్యలో పాల్గొంటానన్నావు, పాల్గొనటం మానేసావే. సాక్ష్యం చెప్తానన్నావు, సాక్ష్యం చెప్పడం మానేసావే. సువార్తను ప్రకటించాలి నా బంధువులకి, నా స్నేహితులకి, నా గ్రామాల్లో అనుకున్నావు, కానీ నువ్వు ఇంట్లో సుఖపడిపోతున్నావే. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఈ రాత్రి మనం గ్రహించుకుందాం ప్రియులారా. ఈ సమయమున మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట అడుగుదాం ప్రభువుని. ప్రభా, నువ్వేమనుకుంటున్నావు నన్ను బట్టి? నా పాత జీవితంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏడ్చాను, తగ్గించుకున్నాను, ఉపవాసం ఉన్నాను, కన్నీళ్ళు కాచాను. అప్పుడు నాకేమీ లేదు, అన్నీ ఇచ్చావు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా నా తండ్రి. ఏ చెట్టు నుండి వచ్చానో, ఏ బండ నుండి తీయబడ్డానో, ఏ మందిరంలో నుండి దీవించబడ్డానో అవన్నీ వదిలేశానయ్యా. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి సొంత ఆలోచనలు, సొంత తలంపులు, పాపముతో నిండిపోతున్నాను. దురాత్మ, సాతానుడు, చీకటి శక్తులు నన్ను పాడు చేస్తున్నాయి నాయన. సత్యం మాట్లాడకుండా నా నోట్లో అబద్ధాన్ని పెడుతున్నాయి. పవిత్రత లేకుండా నా కళ్ళుకు మహిమ కనబడటానికి బదులు ఈ లోక సంబంధమైన పాపం కనబడుతుందయ్యా. బతకాలనుకుంటున్నాను, పవిత్రంగా బతకలేకపోతున్నా. బానిసనైపోయినాయా, బంధకాలు చుట్టుకున్నాయి. సాతాను నన్ను పట్టేశాడయ్యా, నేను వదులుతున్నా, నన్ను వదలట్లేదయ్యా. నాకు విడుదల దయచేయండి. ప్రార్థన చేసుకోండి ప్రియులారా. ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రభువుకు చెప్పుకుందాం, తగ్గించుకుంటాం, మన సిలువను ఎత్తుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆయన వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఆయన నిమిత్తం, సువార్త నిమిత్తం మనం ఏం చేయగలుగుతున్నావు? యేసయ్య కొరకు, ఈ వాక్యము కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది నిన్నెరగక ముందు వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, నిన్ను నమ్ముకుని మారిన తరువాత వారి జీవితాలు ఎంత సువాసనగా మారినవో మేము చదువుతున్నాం, వింటున్నాం నాయన. ఇక్కడ మా జీవితాలకు వచ్చేసరికి కూడా మేము మారకముందు, నిన్ను ఎరుగకముందు, నీ సన్నిధికి రాకముందు, నీవు మాకు దేవుడిగా లేనప్పుడు మేము ఎంత దిగజారిన స్థితిలో, ఎంత బలహీన స్థితిలో, ఎంత పేదరికములో అయ్యా, క్రమము, డిసిప్లిన్ లేక, నెమ్మది సమాధానం లేక, ఆరోగ్యం లేక, హద్దిళ్లలో పడి కష్టపడుతున్నప్పుడు మాకు తెలిసిందయ్యా. ఇప్పుడు మమ్మల్ని దీవించావు. మేము నువ్వు చేసిన మేళ్ళు, కృతజ్ఞతలు మర్చిపోతే ఎట్లాగా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దని చెప్పి, మర్చిపోకుండా ఉంటామని నాకు తెలుసు దేవుడు చేశాడని. హల్లెలూయా స్తోత్రం అని చెప్పి ఇంట్లోనే కూర్చుంటానంటే అది గుర్తు చేసుకున్నట్టు కాదు కదా. ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోవద్దు, సన్నుతించు, స్తుతించు అని దేవుని వాక్యంలో ఉంది కదా. ఆయన చేసిన ఉపకారంలో దేని మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు.
నువ్వు ఆయన్ని సన్నుతించాలంటే, ఆయన్ని స్తుతించాలంటే, ఆయన్ని ఆరాధించాలంటే, మేము నిన్ను ఆరాధించాలండి మందిరానికి పరిగెట్టుకు రావాలని ఆయన. ద పర్ఫెక్ట్ వర్షిప్ కెన్ బి డన్ ఇన్ ద చర్చ్ ఓన్లీ. ద రియల్ మీటింగ్ విల్ బి డన్ ఇన్ ద చర్చ్ ఓన్లీ. యేసయ్యను ముందు నిలబడి మాట్లాడుకోగలిగే కృప నీ మందిరాలు ఇచ్చావు. ఆ విధంగా ఈ పవిత్ర మందిరాన్ని కాపాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ దీవించు. రాలేని వాళ్ళకి గ్రహింపు మనస్సాక్షి దయచేయండి, భయము దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. ఎవ్వరూ నరకానికి పోనీయొద్దు నాయన. సాతాను బంధకులను యవ్వనస్తులను విడిపించండి నాయన. మా చుట్టూ ఉన్న ప్రజల కొరకు ఎలుగెత్తి మొరపెడుతున్నాం ప్రభా. పాపంలో ఉన్న వాళ్ళని విడిపించు, రోగాలతో ఉన్న వాళ్ళని విడిపించు, చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయిన వాళ్ళని విడిపించు. దేవ, బిడ్డలందరినీ మీరు దర్శించి రక్షించండి. మాకు కూడా మంచి సాక్ష్యం దయచేయండి. మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, మంచి వివాహాలు చేసుకుంటూ, మంచి ఇల్లు కట్టుకుంటూ, భార్యాభర్తలు పిల్లలతో శాంతి సమాధానంతో సంతోషంతో బ్రతుకుతున్నారు. వీళ్ళ ప్రభువుని నమ్మరు, గుడికి వెళ్తున్నారో వీళ్ళ చక్కగా బ్రతుకుతున్నారని ప్రజలందరూ మా గురించి చెప్పుకునే విధంగా అట్టి జీవితాలు మాకు దయచేయండి. అందుకే కదా మీరు ఈ మాట అన్నారు, ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగారు తండ్రి. మేము కూడా మమ్మల్ని ప్రజలేమనుకుంటున్నారో దేవుడు ఏమనుకుంటున్నాడని ఈ రెండు మేము ఆలోచించుకొని, నా తండ్రి నాయన నీ వాక్యంతో నింపబడటానికి, నీకు భయపడటానికి, నిన్ను ఆరాధించడానికి, నీ చిత్తం చేయటానికి మా అందరికి సహాయం చేయమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ అందరికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.